చివరికి అశ్వత్థామాని కనిపెట్టిన శాస్త్రవేత్తలు. ఇందులో నిజమేంతుందో తెలుసుకుందాం రండి. సైంటిస్టులు అశ్వత్థామాని పట్టుకోవడానికి ఈ టెంపుల్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టారు. విషయం ఏమిటంటే మధ్యప్రదేశ్ లోని పహాడ్గంజ్ లో ఒక ప్రాచీన శివలింగం ఉంది. ఇక్కడ ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో అంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకి ఎవరో ఒకరు వచ్చి శివలింగానికి పూజ చేసి వెళ్తున్నారు. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే శివలింగంపై పెట్టిన విలువపత్రం సాధారణమైనది కాదు. ఎందుకంటే నార్మల్ గా విలువపత్రానికి 3 లేదా 4 ఆకులు ఉంటాయి. కానీ ఇక్కడున్న 7, 11, 21 ఆకులున్న విలువపత్రాలతో పూజ చేశారు. ఇది రేరే కాదు, వెరీ వెరీ రేర్. ఈ విషయం గురించి ఒకానొకప్పుడు పహాడ్గంజ్ రాజ్కి తెలియగానే తన సైనికులతో ఈ గుడికి చేరుకున్నాడు. అసలు ఎవరబ్బాయి ఈ గుడికి వచ్చి ఇంత పొద్దున్నే పూజ చేస్తున్నారు అని తెలుసుకుందాం అనుకున్నాడు. తెల్లవారే వరకు రాజు ఇంకా భట్లు అందరు కలిసి నిద్రపోకుండా కాపలా కాస్తున్నారు. సరిగ్గా 4 గంటలు కాగానే ఒక్కసారిగా వేగంగా చల్లని గాలి వచ్చింది. దాంతో అందరూ గాఢ నీటిలోకి చేరుకున్నారు రాజుతో సహా. సేమ్ అలాగే రీసెంట్ గా సైంటిస్టులు కూడా సీక్రెట్ గా ఈ టెంపుల్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టారు. కానీ తెల్లవారుజామున 4 కాగానే ఆ కెమెరాలు సడన్ గా ఆఫ్ అయ్యాయి. సైంటిస్టులకి కూడా ఏమీ అర్థం కాలేదు. సో అశ్వత్థామ పురాణాల ప్రకారం అయితే బతికే ఉన్నాడు, కానీ ప్రస్తుత కాలంలో ఆయన ఉన్నాడని ఆధారాలు అయితే లేవు. దీనిపై మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక వీడియోకి లైక్ చేయండి.